రావాలి కదా. ఇదే క్యాండిడేట్కు నిజంగా మెరిట్తో ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఈ మనిషికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. అంటే తప్పు జరిగిందని కనిపిస్తా ఉంది కదా, అతడి ఐడి కనిపించకుండా చేశారు. అతడి ఐడిని కనిపించకుండా చేశారు. అతని డేటాను మాయం చేశారు. సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా ఒకసారి చూపించుమా. మెరిట్ లిస్ట్ లో మార్పులు ఆయన పేరు లేదు. మెరిట్ లిస్ట్ లో మార్పులు ఇష్టానుసారంగా ఆయన పేరు లేదు. నిజంగా ఈ క్యాండిడేట్ గన మెరిట్ ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అంటే తప్పు జరిగిందనేగా. అతని ఐడి ఎందుకు కనిపించకుండా చేశారు? అతని డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ లిస్ట్ నుంచి తన పేరును ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? క్వశ్చన్స్ ఇవి. చివరికి ఏం జరిగింది? ఈ మనిషి కోర్టుకు పోయినాడు. నాకెందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని. మనిషి ఇప్పుడు కోర్టు కేసు ఉంది. ఆ మనిషి కోర్టుకు పోయినాడు, నాకెందుకు ఉద్యోగం ఇవ్వలేదని. కీలక బాధ్యతలను అవుట్సోర్స్ ఉద్యోగులకు ఇవ్వడం, రెండోది అతడి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా పోస్టు ఇవ్వకపోవడం, మూడోది అతడి వివరాలను మాయం చేయడం. తప్పులు జరగకపోతే ఇవన్నీ ఎందుకు జరిగాయి అని అడుగుతా ఉన్నా. అంటే దీని అర్థం పేపర్ లీక్ అయినట్టేగా, ఒప్పుకున్నట్టేగా మీరు కూడా. మరి ఈ లీక్ ఇంతటితో ఆగిపోయిందా? ఈ లీక్ ఇంకా ఎంత డెప్త్ లేకపోయింది? ఎంతమందికి ఈ లీక్డ్ పేపర్ చేరింది? ఆ లీక్డ్ పేపర్ పొందిన వాళ్ళు ఎంతమంది పరీక్షలు రాశారు? ఇవన్నీ కూడా రావాల్సిన సమాధానాలు. ఆ మనిషి కోర్టుకు పోయిన డాక్యుమెంట్స్ ఇవన్నీ. కోర్టులో ఆ మనిషి నవీను సబ్మిట్ చేసిన వివరాలు ఇవి. ఈ వివరాలు చూస్తే, ఈ వివరాల్లో ఆయన సబ్మిట్ చేస్తూ ఆయన అడిగాడు, కోర్టులో ఆయన అడిగాడు, నా ఐడి కనిపించకుండా చేశారు, నా డేటాను మాయం చేశారు, మెరిట్ లిస్ట్ నుంచి నా పేరు తొలగించినారు. ఇవన్నీ ఆయన కోర్టులలో 1, 2, 3 అని చూపించుకుంటా బామ్మ. వీళ్ళేమంటారు? ఈ ప్రశ్నలకు కానీ చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తున్న కారణాలు ఏమిటో తెలుసా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ప్రభుత్వం చెప్తా ఉన్న కారణాలు ఏమిటో తెలుసా? చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రాలేదంట, అందుకనే ఈయనకు ఉద్యోగం ఇవ్వలేదంట అని వీళ్ళు కారణాలు చెప్తా ఉన్నాను. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రాకపోయి ఉంటే అది వాస్తవమే అయితే ఆయన కోర్టుకి ఎందుకు పోతాడయ్యా? కోర్టుకి ఎందుకు పోతాడు? నిజంగా వీళ్ళు చెప్పినది వాస్తవమే అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు తాను రాలేదు కాబట్టి అందుకే ఆయనకు ఉద్యోగం మేము ఇవ్వలేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నమాట వాస్తవమే అయితే
ఆయన కోర్టుకు ఎందుకు పోతాడు? ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదు కాబట్టి పోస్టు ఇవ్వలేదని అంటారు. మెరిట్ లిస్ట్లో పేరు తీసేసి ఆ క్యాండిడేట్ డేటాను మాయం చేసి కాల్ లెటర్ ఇవ్వకుండా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి ఆయన ఎలా వస్తారు స్వామి? ఎలా రాగలుగుతాడు? నువ్వు పంపిస్తే కదా. మీరు చెప్పేవన్నీ కూడా కాకమ్మ కబుర్లని. ఆయన కోర్టుకు పోయిన ఆయన అఫిడవిట్ చూస్తే అన్నీ ఇట్టి అర్థమవుతాయి. ఇలా చెవిలో పూలు పెట్టుకుంటూ పేపర్ లీకులు దాచిపెట్టడానికి నానా అగసాట్లు పడతా ఉన్నారు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? ఇవన్నీ బయటికి రావాల్సిన విషయాలు. పేపర్ తయారీలో